నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆశ్రయణ దశగా చెప్పబడేటటువంటి 10 పాసురాలలో అంటే 6 నుండి 15 పాసురాల వరకు గోపికలను మేల్కొల్పడం అనేటటువంటి దాన్ని మనం పాసురాలలో తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈనాటి 15వ పాసురంలో 10వ గోపబాలిక మేల్కొల్పబడడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నదనమాట. ఈ 10వ గోపబాలికను మేల్కొల్పడంతో ఆశ్రయణ దశ అనేటటువంటిది పూర్తి కావడం మనకు తెలుస్తుంది. భగవద్భక్తులైనటువంటి వాళ్లను ఆశ్రయించడం వలన ఆత్మగుణాలు అనేటటువంటివి పరిపూర్ణంగా ఆవిర్భవించడం అనేటటువంటిది జరుగుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి ఆత్మగుణ పూర్తి అనే దాన్ని ఇప్పటి వరకు మనకు అమ్మ దర్శింపచేస్తూ ఈ ఆత్మగుణ పరిపూర్తి అంటే ఏమిటో ఈనాటి 15వ పాసురంలో మనకు గోదాదేవి దర్శింపచేస్తుందన్నమాట. గోపికలను మేల్కొల్పే సందర్భంగా శ్రవణము, మననము, ధ్యానము అనేటటువంటి వాటిని నిరూపించినటువంటి ఆండాళు తల్లి వీటి వలన కలిగేటటువంటి ఆత్మగుణ ఆవిర్భావం అనేటటువంటి దాన్ని ఈ పాసురంలో తెలియచేస్తూ ఉన్నది. ఈనాటి గోపిక ఏమిటంటే, నిన్నటి రోజున గోపికలు పాడినటువంటి పాటలు, వాళ్ళు చేసినటువంటి కృష్ణ గుణ కీర్తనం అంతా కూడా విన్నటువంటిది కాబట్టి ఆ భగవద్గుణాలను ఏకాంతంగా అనుభవించడం అనేది ధర్మం కాదు. కానీ ఆ గోపిక అలా వాటిని చక్కగా స్మరించుకుంటూ పాడుకుంటూ ఉన్నటువంటి గోపిక అన్నమాట. అందరూ కలిసి గోష్ఠిగా వ్రతంలో చేరాలి అని అనుకున్నారు. కానీ ఈ గోపిక ఏకాంతంగా లోపలే పాటలు పాడుకుంటూ ఉండడంతో ఆ ధ్వనిని అనుసరించి వీళ్ళు వచ్చి ఆమెను మేల్కొల్పడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఈ పాసురం ఏమిటంటే సంభాషణ రూపంలో కొనసాగేటటువంటి పాసురంగా తెలుస్తూ ఉన్నదనమాట. ఈ పాసురంతో ఈ వ్రతంలో ఉండేటటువంటి 2వ దశ పూర్తయింది. మొదటి 5 పాసురాలు వ్రతం వైపు అందరినీ నడిపించేటటువంటి దశగా చెప్పుకున్నాము. అందులో ఆ 5 పాసురాల్లో భగవానుని యొక్క పరస్వరూపం అనేటటువంటిది, వ్యూహాస్వరూపం అనేటటువంటిది, విభవ స్వరూపం అనేటటువంటిది, అంతర్యామి స్వరూపం అనేది, అర్చా స్వరూపం అనేవి 5ంటిని కూడా తెలియచెప్తూ అందరినీ వ్రతము వైపు నడిపించినటువంటి మొదటి 5 పాసురాలు అభిముఖ్య దశ అని చెప్పబడతాయి. తర్వాత పరమాత్మను నేరుగా పొందడం కాదు, ఆచార్యుల ద్వారా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, అలా పరమాత్మను చేరాలి అనే ఒక సంప్రదాయాన్ని తెలుసుకుని ఆచార్యులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందడం అనేటటువంటి దానిగా 10 మంది గోపికలను వాచ్యంగా మేల్కొల్పుతూ వాళ్ళనే అంతర్గతంగా ఆళ్వారులుగా జ్ఞాన సంపన్నులైన ఆచార్యులుగా కూడా భావించడం మనకు తెలిసింది. దాంతో 2వ దశ కూడా ఆశ్రయణ దశ కూడా పూర్తి కావడం, ఈ రోజు పాసురంతో ఆశ్రయణ దశ కూడా పూర్తి కావడం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. 10 మంది గోపికలను మేల్కొల్పడం వల్ల వీళ్లకు భగవదాలయానికి చేరేటటువంటి అర్హత అనేటటువంటిది కలిగింది. ఈనాటి గోపిక ఏమిటంటే, నిన్న వీళ్ళు పాడినటువంటి పాటలు కాస్త మెలకువగా ఉండడం వల్ల కొంచెం గొంతెత్తి మధురంగా పాడుతూ ఉన్నది. చిన్నగా పాడుతున్నటువంటి ఆ స్వరాన్ని అనుసరించి వీళ్ళు వచ్చారు. కానీ ఆమె లేచి వీళ్లతో కలవలేదు. అలా ఉన్నటువంటి గోపికను వీళ్ళు మేల్కొల్పుతూ ఉన్నారు. భగవత్ ప్రాప్తి కోసము మనస్సును ఆత్మయందు లయం చేసి నిరంతరము కూడా ఆనందాన్ని అనుభవిస్తూ స్థిర చిత్తంతో పరమాత్మలో తాదాత్మ్యాన్ని పొందినటువంటి ఆళ్వారు మునివాహనులు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆళ్వారు వీరు. ఇటువంటి ఈ ఆళ్వార్ను ధ్యాన స్థితి నుంచి మేల్కొనమని ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణుని శ్రీవత్సలాంఛనాంశజులైనటువంటి ఆళ్వారుగా ఈ ఆళ్వార్ను తిరుప్పాణాళ్వార్ అని వీరి పేరు.
వీరిని మునివాహనులు అని కూడా అంటారు. అటువంటి ఆళ్వార్ను వీళ్ళు ఈ పాసురంలో మేల్కొల్పుతూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎల్లే ఇలంగిళియే இன்னம் உறங்குதியோ சில்லென்னழையின் நங்கை மீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயருதும் வல்லீர்களு நீங்களே நானேதான் நாயிடுகா ஒல்லெனி போதாய் உனக்கென்ன வேருடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనై పాడేలోర్ ఎంపావాయ్. ఇది పాసురము సంభాషణ రూపంలో ఉంది అని అనుకున్నాం కదా. లోపలున్నటువంటి గోపికను మేల్కొల్పుతూ ఏమంటున్నారు? లేత చిలుక వంటి మృదు మధురమైనటువంటి భాషణం కలదానా, ఏం ఆశ్చర్యమమ్మా, ఇంకా నిద్రిస్తున్నావా అని అంటున్నారు బయట ఉన్నటువంటి గోపికలు. అప్పుడు ఆ లోపలున్నటువంటి ఆ గోపిక ఏమంటోంది? అమ్మా, ఓ గోపికలారా, పూర్ణలమ్మా, మీరందరూ కూడా పూర్ణలైనటువంటి మీరు చికాకు కలిగేటట్లుగా ఇలా జిల్లుమని పిలవకండమ్మా అని అనడం తెలుస్తోంది. అయితే ఇదిగో నేను వస్తున్నాను అని అనడం కూడా తెలుస్తోంది. చికాకు కలిగేలాగా పిలవకండి అని అనడము, జిల్లుమనేలా పిలవకండి అనడం కూడా ఉంది కదా. అది వినగానే ఆ బయట ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఏం ఆశ్చర్యమమ్మా అని అంటూ, నీవు చాలా నేర్పరాలివి సుమా, నీ మాటలలో ఉన్నటువంటి నైపుణ్యము మాకు తెలుసు, కాఠిన్యము మాకు తెలుసు, ఇవన్నీ మాకు ఇదివరకే తెలుసమ్మా, మేము అనుభవం ఉన్నవాళ్ళమే, నీతో చాలా కాలంగా స్నేహం చేస్తున్న వాళ్ళం కదా అని అనేటప్పటికీ ఇంత మాట అనేసారేమిటి ఒక్కసారి అని కొంచెం బాధపడి, నేనేం కఠినురాల్ని కాదు, నేనేం నేర్పరురాల్ని కాదు, మీరే నేర్పరులు, మీరే కఠినులు అనేసి గబుక్కున తమాయించుకున్నదనమాట. అది ఈ పాసురంలో ఉన్నటువంటి ఒక విశిష్టత. ఎవరితో కానీ వాదం అనేటటువంటిది పెంచుకోకూడదు. మన పెద్దవాళ్ళు చెప్తారు, ఏదో తమలపాకుతో నీవిట్లంటే తలుపు చెక్కతో నేనట్లంటి అంటూ వాదం పెంచుకుంటే గొడవ పెరిగిపోతుందే తప్ప వాదం సమసిపోవడం అనేటటువంటిది ఉండదు. తప్పు నాదే అని అంగీకరించడం ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనటువంటి వైష్ణవ లక్షణము అని చెప్పబడ్డది. దానిని ఈ పాసురంలో ఈ లోపలున్నటువంటి గోపిక ప్రవర్తన ద్వారా మనకు అమ్మ దర్శింపచేస్తూ ఉన్నదన్నమాట. అయితే సరేనమ్మా, పోనీలే, నేనే కఠినురాల్ని, నేనే నేర్పరురాల్ని అని సరే వచ్చి నేనేం చేయాలి అని అంటే, ఆ లోపలున్నటువంటి వల్లేవుని కట్టురేగల్ పండేవుని వాయర్థం వల్లీర్గల్ నింగళే నానేదా నాయుడుగా, సరే సరే నాదే తప్పు, నేనే కఠినురాల్ని అనేసి ఆ తర్వాత ఒళ్ళని పోదాయి ఉనక్కెన్న వేరుడమే అంటూ, ఏమిటమ్మా నీవు మాత్రం ఇంకొక ప్రయోజనం ఏదో ఆశిస్తున్నట్లుగా ఉంటావా, ఏమిటిది, నీవు వచ్చి మాతో వ్రతంలో చేరాలి కదా, అందరం కలిసి వ్రతస్థలానికి వెళ్ళాలి కదా అని ఇక్కడ వీళ్ళు అంటుంటే వీళ్ళు అంటున్నారు, లోపలున్న గోపిక అంటోంది, ఎల్లారూ పొందారో పోందారు పొందండి, ఇక్కడ అందరూ వచ్చారా అని అనడం ఏదైతే ఉందో, గోష్ఠిలో చేరవలసినటువంటి వాళ్ళందరూ, వ్రతస్థలానికి చేరవలసినటువంటి వాళ్ళందరూ వచ్చారా అని అంటే, ఆ లోపలున్న గోపికతో వచ్చారమ్మా, అందరూ వచ్చారు, కావాలంటే నీవే వచ్చి లెక్క పెట్టుకో, భాగవతోత్తముల స్పర్శనము దర్శనము రెండూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటివి కాబట్టి అమ్మ నీవే వచ్చి ఒకసారి అందరినీ దర్శించుకో, వాళ్ళందరినీ నీవే లెక్క పెట్టుకో అని అన్నప్పుడు ఆ లోపలున్న గోపిక అంటోంది, వచ్చి నేనేం చెయ్యాలి అని అంటే, ఆ ప్రశ్నకు జవాబుగా వీళ్ళు పరమాత్మను పాడాలి కదమ్మా. ఎటువంటి పరమాత్మ? వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క వల్లానై అని చెప్తూ ఉన్నారు. మరి శత్రు కువలయాపీడం అనేటటువంటి ఏనుగును చంపినటువంటి వాడిని, శత్రువుల దర్పాన్ని అణిచివేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడిని,
మాయనై అని మళ్ళీ మాయావి గుణం ఒకసారి మళ్ళీ చెప్పడం అనేటటువంటిది, పరమాత్మను మాయావిగా దర్శింప చేయడము, అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి మన స్వామిని కృష్ణుణ్ణి పాడుతూ వ్రతం ఆచరించాలి కదమ్మా, మరి లేచి రావమ్మా అని చెప్పడము మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఇందులో ఏమిటంటే మనకు ఇంకొక ప్రధానమైన విషయం తెలుస్తూ ఉన్నది. తిరుప్పావేలో 15 పాసురాలు అయిపోయాయి. 30 పాసురాల ప్రబంధంలో మొదటి 15 ఒక తిరుప్పావుగా చెప్పబడితే రెండవ 15 పాసురాలు ఇంకొక తిరుప్పావుగా చెప్పబడతాయి. మొదటి 15 పాసురాలలో భాగవతోత్తములకు మేలుకొల్పు పాడడం అనేటటువంటిది, ఆచార్య సమాశ్రయణం అనేటటువంటిది చేయడం అనేటటువంటిది మనకు తెలిస్తే వీళ్ళందరికీ కూడా ఆలయానికి చేరే అర్హత లభిస్తుంది. తర్వాత ఇంకొకటి ప్రధానంగా ఏమిటి అంటే, ఆళ్వారులందరిలో ఏకైక స్త్రీ ఆళ్వారు గోదాదేవి. ఆమె ఆళ్వారులందరి ఆధ్యాత్మిక సంపదకు ఏకైక వారసురాలైనటువంటిది. ఆళ్వార్లందరికీ అంజిక్కుడి అని పేరు. అంజిక్కుడిక్కు ఒరు సంతతియాయ్ అని ఆమెను కీర్తిస్తారు. అంటే వాళ్ళందరి సంపదకు ఏకైక వారసురాలు, అందరికీ కూడా ఒకే ఒక వారసురాలు. అటువంటి గోదాదేవిని మనకి ఇక్కడ దర్శింపజేస్తున్న చోట ఏం తెలుస్తుందంటే, ఆళ్వార్లందరూ భగవంతునికి మేల్కొల్పు పాడారు, భగవంతునికి సుప్రభాతం పాడారు. గోదాదేవి ఏమిటంటే భగవద్ భక్తులకు సుప్రభాతం పాడి వాళ్లను మేల్కొల్పడము అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.